ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 8 మార్చి నుంచి 14 మార్చి వరకు మనం ద్వాదశ రాశుల వారి ఫలితాలను చూద్దాం. ఇక్కడ కూడా నేను ప్రధానంగా యాక్చువల్‌గా గనక మనం గమనిస్తే 2వ తారీఖు నుంచే మనకి శుక్రగ్రహం అయితే మారింది. ఇది మనకి కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారింది. బట్ ఎప్పుడూ కూడా ఏ గ్రహం అయినా సరే మారిన వెంటనే మనకి రిజల్ట్స్ ఇవ్వదనమాట. కాబట్టి మనం ఒక 1 వీక్ తర్వాత ఈ శుక్రగ్రహ మార్పుని అనలైజ్ చేసుకుందాం. అలాగే ఈ శుక్రగ్రహ మార్పుని మనం ద్వాదశ రాశుల వారికి కూడా అప్లై చేసుకుంటూ వెళ్దాం. కాబట్టి ఏంటి అనంటే మెయిన్గా నేను శుక్రగ్రహ మార్పుని ఇక్కడ తీసుకుంటూ మీకు ప్రిడిక్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మనం దానికి సంబంధించి ఉండే మ్యాటరే డిస్కస్ చేయటం అనేది ఉంటుందని కూడా మీరు గ్రహించాలి. సో ఫస్ట్ మనం మేషరాశి వారికి చూద్దాం. మేషరాశి వారికి అయితే డెఫినెట్గా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. వైవాహిక జీవితం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ఫ్రెండ్షిప్స్ లాంటివి కనుక ఫామ్ అవుతూ ఉంటే వాటి గురించి 1కి 10 సార్లు ఆలోచించాలి. ఇమోషనల్ బాండింగ్ అండ్ ఇమోషనల్ కంఫర్ట్ అనే దాని గురించి కాకుండా ఎక్కువగా మీరు మీ స్వవిషయాల గురించి కనుక కొంచెం పట్టించుకుంటే మీరు చాలా వరకు కూడా అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క అంటే ఒక్కొక్కసారి మనం చాలా అందంగా ఉంచుకోవడం కోసం, లేకపోతే బాగా మనం మంచిగా ఖరీదైన బట్టలు కొనుక్కుంటాం, లేకపోతే మంచిగా ఆడవాళ్ళైతే టు లుక్ మోర్ బ్యూటిఫుల్ వాళ్ళు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి చేసే అవకాశాలు మేషరాశి వారికి ఎక్కువగా ఉంటాయి. స్త్రీలు మాత్రం వీరి యొక్క వైవాహిక జీవితం గురించి జాగ్రత్త వహించాలి. రెండో విషయం ఏమిటి అంటే తప్పనిసరిగా పార్ట్నర్షిప్స్లో వాటిల్లో కనుక ఉంటే ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. మూడోది ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. మేషరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వీళ్ళు మాత్రం శ్రీ సూక్తం చదవండి, వినండి, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోండి. దీంతో పాటు అమ్మవారిని తెల్లటి పుష్పాలతోటి పూజించేందుకు ప్రయత్నించండి. తర్వాత మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక చూసుకుంటే వృషభ రాశి వారికి మాత్రం కొంతవరకు ఆర్థికంగా అనుకూలత ఉంది. కంపారిటివ్లీ మనం లాస్ట్ 2 వీక్స్ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పుకున్నా. ముఖ్యంగా ఈ వారం ఆర్థికపరమైన విషయాలలో కొంత అనుకూలత అనేది కనపడుతోంది. దీంతో పాటు మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా వస్తుంది. మీరు కనుక ఏదైనా సరే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ఎటువంటి పూజలు చేసినా, నోములు చేసినా, వ్రతాలు చేసినా, దాన ధర్మాలు చేసినా వాటికి సంబంధించి మీకు రిజల్ట్ వచ్చేందుకు కూడా అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. మీరు కనుక కొత్తగా రుణాలు లాంటివి తీసుకోవాలన్నా వాటికి సంబంధించి అనుకూలత, దీంతో పాటు మీకు కలిగే స్నేహితుల వలన కూడా మీకు లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కొంచెం వృషభ రాశి వారికి మనం పాజిటివ్గానే చెప్పుకుంటున్నాం, పూర్తిగా నెగటివ్గా అయితే మనం చెప్పుకోవట్లేదు. ఉద్యోగానికి సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ ఆర్థికంగా అనుకూలత ఉంది తప్ప ఇతర విషయాలలో చాలా అనుకూలత ఉంటుంది అని మాత్రం మనం చెప్పుకోవట్లేదు. తర్వాత విషయం, మనం ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? అష్టలక్ష్ముల స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అష్టలక్ష్మీదేవి స్తోత్రాన్ని చదువుతూ వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. ఇంకా తర్వాత మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక మనం చూసుకుంటే వీరి సంతానం ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటి గురించి మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీ సంతానం ఒక ఎడ్యుకేషన్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. అలాగే కొత్త సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. సో కుటుంబంలో ఏమైనా వివాహ శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కనుక వీటికి సంబంధించి కూడా ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది అని కూడా మనం గ్రహించవచ్చు. సో ఒక రకంగా ఏంటంటే కొంచెం పాజిటివ్గా, కొంచెం నెగటివ్గా చెప్పుకుంటున్నాం. బట్ ఓవరాల్గా ఖర్చుల్ని అధిగమించేందుకు మాత్రం మీరు ప్రయత్నించాలి. బట్ అలాగే మీకు ప్రయాణాలు లాంటివి ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోండి. దీంతో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకించి, అలాగే మీ యొక్క వృత్తి సంబంధంగా కూడా మీరు అనుకుంటున్నట్టుగా ప్రోగ్రెస్ లేకపోవటం, లేకపోతే చేస్తున్న పని హఠాత్తుగా మానేయటం, లేదా ఏదైనా సరే వర్క్ వచ్చినా కూడా షార్ట్ టర్మ్ ఉండటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సరే, ఈ మిథున రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలో చూద్దాం. మిథున రాశి వారికి గనక మనం పరిశీలించామనంటే వీరు మాత్రం దుర్గా సూక్తం చదువుతూ ఉండండి, దుర్గా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి. చాలా మంచి ఫలితాలు మీకు కనపడుతూ ఉంటాయి. తర్వాత మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం.
కర్కాటక రాశి వారి ఫలితాలను చూస్తే కొంచెంగా మెరుగు అవుతోంది చూడండి. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను. అట్లీస్ట్ మనకి గ్రహాలు మారుతున్నా కూడా కొన్ని పరిహారాలు మాత్రం మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం కనుక గమనిస్తే లాస్ట్ వీకే మీకు కొంచెం శుక్రగ్రహం మారింది. కానీ ఈ శుక్రగ్రహం మారినా కూడా అది తగినంతగా మీకు ఫలితాలు మాత్రం ఇంకా ఇవ్వలేదు. బట్ ఇప్పటి నుంచి మీకు ఇచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత అనేది కనపడుతోంది. దీంతో పాటు మీ యొక్క వైవాహిక జీవితంలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నా కూడా కొంచెం మీరు ఆలోచన ధోరణిని మార్చుకునేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి కూడా నెమ్మదిగా మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు వస్తుందని అయితే నేను చెప్పను, బట్ డెఫినెట్గా స్లో చేంజెస్ అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే మీకు రావాల్సిన బకాయిలు అనుకుందాం, రావాల్సిన రుణాలు అనుకుందాం, లేక మీరు తీర్చే రుణాలు అనుకుందాం, ఇలాంటివి కూడా మీరు నెమ్మదిగా తీర్చటము అలాగే వసూలు చేసుకోవటం, ఇవి రెండూ కూడా మీరు చేసేందుకు అవకాశం ఉంటుంది. సరే, మరి కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కర్కాటక రాశి వారు మాత్రం దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదవండి, వినండి, అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉండండి. తర్వాత మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సరే, సింహరాశి వారికి కనుక మనం చూస్తే శుక్రుడు పోయి అష్టమంలో ఉన్నాడు. పోయిన వారమే మనకి చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. బట్ పోయిన వారం వచ్చినా కూడా మనకి వారంలో కొంచెం ఇంకా ఇంకా ప్రోగ్రెస్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకని ఏంటంటే మనం కొంచెం నెమ్మదిగా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ శుక్రుడు వెళ్ళి కూర్చున్నాడండి. దీన్ని అయితే నేనేం చాలా పాజిటివ్గా చెప్పను. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నాను. ముఖ్యంగా మీరు చేసే ఎటువంటి పనైనా దీంతో పాటు మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీ యొక్క అన్నదమ్ముల ఆరోగ్యం గురించి లేదా మీ సోదర సోదరీమణుల గురించి కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. సో ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయని చెప్పుకుంటున్నాం. దీంతో పాటు మీకు వృత్తిపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయనుకుంటున్నాం. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ప్రత్యేకించి మార్పులు చేర్పులు ఉండటం, లేకపోతే ఉద్యోగంలో హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటము, లేకపోతే ఆర్థికంగా మీకు అంతా అనుకూలత లేకపోవటం, కొత్త ఉద్యోగాలు లాంటివి చేరినా అవి మీకు ఎటువంటి ప్రయోజనాలను కలిగించకపోవటం, అందువల్ల మీరు ఆ ఉద్యోగాలు మానేయటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో ఒక ఓవరాల్గా రేపు చెప్పాలి అని అంటే సింహరాశి వారికి మాత్రం ఈ మార్పు చాలా ఆనందాన్ని ఇస్తుందని అయితే నేను చెప్పను. కాబట్టి ఈ సింహరాశి వారు మాత్రం ఈ ఈ యొక్క గ్రహానికి సంబంధించి ఎటువంటి పరిహారం చేసుకోవాలో చూద్దాం. వీరు మాత్రం ఇక్కడ తప్పనిసరిగా మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి, వినండి, అలాగే అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉండండి. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే కన్యారాశి వారికి మాత్రం పరిస్థితులు పోయిన వారం ఆపై వారం కూడా అంటే ఆల్మోస్ట్ 2 వీక్స్ బ్యాక్ వరకు కూడా అంత అనుకూలంగా లేదు. కానీ సడన్గా వీళ్ళకు ఒక షిఫ్ట్ వస్తుంది. అండ్ ఈ షిఫ్ట్ వీళ్ళకి ఆర్థికంగా అనుకూలతనిస్తుంది అని చెప్తున్నాము. సడన్గా లక్ అనేది ఆర్థికపరమైన విషయాలలో ఫేవరబుల్గా మారబోతోంది. కాబట్టి ఫేవరబుల్గా ఉంటుంది. ఫేవరబుల్ సిట్యువేషన్స్ అనేవి ఎదురవుతున్నాయి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగిన విషయం ఏమిటి అని అంటే మెయిన్గా వీళ్ళకి ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. అలాగే చాలా నెమ్మదిగా మాట్లాడతారు, చాలా చక్కగా మాట్లాడతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా అనుకూలమైన వాతావరణం అనేది కనపడుతోంది. పాత బకాయిలు లాంటివి తీర్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో కొంతవరకు మనం కన్యా రాశి వారికి శుక్రుడి మార్పుని చాలా పాజిటివ్గా తీసుకుంటున్నాం. మళ్ళీ చెప్తున్నానండి, శుక్రుడు మారి కూడా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయింది. కానీ మనము శుక్రునికి డిగ్రీస్ వైజ్ ఆయన ఇంకొంచెం మూమెంట్ అయిన తర్వాత ప్రిడిక్షన్స్ చెప్పుకుంటున్నాం. సో దట్ మీకు ఇంకా మంచి రిజల్ట్స్ పాజిటివ్ ఆర్ నెగటివ్ మీరు ఫీల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో మీకు గనక ఇలాగ ఏవైనా చేంజెస్ లాంటివి కనపడుతుంటే తప్పనిసరిగా మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తులారాశి వారిది కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ తులారాశి వారు మాత్రం వీరి సంతానము అలాగే వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. గత 2 వారాలుగా కూడా మన తులారాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి, ఆలోచించి మాట్లాడాలి, ఇలాగ అనేక విషయాల గురించి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ వీరి ఆర్థికపరమైన విషయాలలో మాత్రం వీరు ఈ వారం నుంచి జాగ్రత్త వహించడం అనేది అవసరము. ఆల్రెడీ శుక్రుడు మారి కూడా 1 వీక్ అయింది, నేను కాదని చెప్పడం లేదు. కానీ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మారిన తర్వాత మీకు రావాల్సిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది మీకు ఇప్పుడు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో సంతానము, వారి విద్య, లేకపోతే వారికి ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇలాంటి వాటికి సంబంధించి ఎక్కువగా మీరు ఖర్చు పెట్టడం కనపడుతోంది.
రెండోది ఆర్థికపరమైన విషయాలలో మాత్రం కొంత స్ట్రెస్‌కి ఫీల్ అవుతూ ఉంటారు. రుణ బాధలు అధికంగా ఉంటాయనే చెప్తాను. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. అది కూడా ఆర్థికపరమైన విషయాల గురించి. సో, ఓవరాల్‌గా తులారాశి వారి స్టేటస్ కనుక మనం చెప్పుకుంటే, ఈ రాశి వారి స్టేటస్ బయటికి చూడటానికి చాలా బాగానే ఉంది. బట్ డెఫినెట్‌గా వీరు కొంత మానసికంగాను, శారీరకంగాను, ఆర్థికంగాను, ఉద్యోగ వ్యాపార పరంగాను కూడా వీరు అధిక స్ట్రెస్‌కి గురవటం గానీ, లేకపోతే ఇబ్బంది పడటం గానీ మనకి కనపడుతూ ఉంటుంది. సో, మరి ఈ తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలి? వీరు దుర్గా అష్టోత్తరం చదవటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలనిస్తుంది. తర్వాత మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక మనం చూసుకుంటే, వృశ్చిక రాశి వారికి మీరు గనక ఏమైనా స్థాన చలనము, బదిలీలు లేకపోతే ఉద్యోగ పరంగా ఏమైనా చేంజెస్ వీటి గురించి గనక మీరేమైనా ప్రయత్నం చేస్తుంటే అందులో మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గనక జాగ్రత్తగా ఉండాలి. ఇక వీటన్నిటితో పాటు తప్పనిసరిగా అనుకుంటున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. సో, ఒక రకంగా కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలనము, బదిలీలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఆర్థికంగా పెద్దగా అభివృద్ధి ఉండే అవకాశాలైతే కనిపించటం లేదు. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు చదవండి, వినండి. అమ్మవారి దర్శనం చేసుకోండి. మీకు మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇంక తర్వాత మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ఆర్థికంగా అనుకూలత ఉంది. అయితే వీరికి అనేక ఇతర విషయాలలో వీరికి సమస్యలున్నాయి. ఆర్థిక అనుకూలత ఒక్కటే మనం చూసుకోకూడదుగా. ఆరోగ్యం చూసుకోవాలి, భార్యాభర్తల మధ్యన అనుకూలతను చూసుకోవాలి, ఫ్రెండ్స్ తోటి ఇబ్బందులు వస్తున్నాయి, కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి, ఎవరు ఫ్రెండ్సో ఎవరు ఎనిమీసో తెలియటం లేదు. ఇలాంటి సిట్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరంగా మేము చాలా ఇబ్బందికి గురవుతామా అంటే నేను గురవుతారు అని అయితే నేను చెప్పను. బట్ వచ్చిన ఆదాయం మీకు సంతృప్తికరంగా ఉంటుందా అని అడిగితే మాత్రం ఆ విషయంలో మీరు ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అని మాత్రం నేను చెప్తాను. సో, బేసిక్గా ఆర్థికపరమైన విషయాలలో అడ్జస్ట్మెంట్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దీంతో పాటు కొంచెం మీరు గనక ఏమైనా అప్పులు లాంటివి చేసి ఇల్లు లాంటిది ఏదైనా కొనుక్కోవాలన్నా, కొత్త వెహికల్స్ లాంటివి కొనుక్కోవాలన్నా, ఇంటికి సంబంధించి ఏమైనా రిపేరింగ్ వర్కులు లాంటివి చేయాలనుకున్నా వీటన్నిటికీ ఈ టైం చాలా చాలా బాగుంటుంది. సో, ఒక రకంగా ఇందాక నేను చెప్పినట్టే ఆర్థికంగా ఇబ్బంది అనేది కనిపించకపోయినా ఇతర విషయాలలో మీరు ఖర్చులు అధికంగా పెట్టడం వలన ఆర్థిక లోటు అనే దాన్ని మాత్రం మీరు ఫీల్ అవుతూ ఉంటారు. సరే, ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ధనురాశి వారు మాత్రం లలిత సహస్రనామాలు చదవండి, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోండి, మంచి ఫలితాలు కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారికి మాత్రం ఆర్థికంగా పురోగతి చూపిస్తోంది. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. సంతానము, వారి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే మీ సంతానం కనుక ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక రాస్తూ ఉంటే వారికి డొనేషన్స్ లాంటివి కట్టి అడ్మిషన్స్ లాంటివి కనుక తీసుకోవాలనుకుంటే వాటికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇవి మెయిన్గా కనపడుతున్నాయి. మీరు కనుక ఏమైనా దీర్ఘకాలిక పెట్టుబడులు లాంటివి పెట్టాలనుకుంటే ఆ విషయాలలో మీకు సానుకూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు, కొత్తగా మనుషుల్ని కలవటం వలన ఆర్థికంగా కూడా మీకు కొంత అనుకూలత అనేది కలుగుతూ ఉంటుంది. సరే, మరి మకర రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మకర రాశి వారు మాత్రం మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. దీనివల్ల మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మెయిన్గా వీరు గనక ఏదైనా సరే ఇంటికి సంబంధించి ఏమైనా కొత్త వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నా, లేకపోతే వీరు గనక ఏదైనా న్యూ వెహికల్స్ లాంటివి తీసుకోవాలనుకుంటున్నా, లేకపోతే ఇంటికి సంబంధించి ఏమైనా నూతన గృహోపకరణాలు లాంటివి తీసుకోవాలనుకుంటున్నా, వీటికి సంబంధించి చాలా వరకు బాగుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త వహించడం అనేది అవసరము. స్థిరాస్తి విషయాలలో సానుకూలత అనేది కనపడుతోంది. దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీరు కనుక ఏదైనా సరే కొంచెం ప్లేస్ లాంటిది మారాలనుకుంటున్నా, వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా
దానికి సంబంధించి కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. సో ఈ విషయాలలో మీకు చాలా పాజిటివ్గా ఉంది. కాబట్టి కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కుంభరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా కుంభరాశి వారు మాత్రం లక్ష్మీదేవిని దర్శనం చేసుకోండి, అమ్మవారిని బిల్వ పత్రాలతోటి పూజించండి. తప్పనిసరిగా మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే మీనరాశి వారికి కూడా మార్పు అనేది కనపడుతున్నట్టుగానే ఉంది, కానీ ఇక్కడ చాలా పెద్ద మార్పులు అయితే కనిపించట్లేదు. ఉద్యోగానికి సంబంధించి మీరు గనక ఏదైనా మార్పు చేర్పు కోరుకుంటే తప్పనిసరిగా ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటుంది. చాలా పెద్ద చేంజెస్ అనేవి లైఫ్లో అయితే ఏవి కనిపించట్లేదు. ఆర్థికంగా కూడా సమయానికి తగినట్టుగా మీ అవసరానికి తగినట్టుగా మీకు ఆర్థిక అనుకూలత అనేది కనపడుతుంది తప్ప మీరు ఆశిస్తున్నట్టుగా పెద్దగా మీకు ఆర్థికంగా ఎదుగుదల ఉండే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. కమ్యూనికేషన్స్ అనేవి పెంచుకోవడానికి ప్రయత్నించాలి. మీ యొక్క మేనేజర్లతోటి మీ యొక్క సహోద్యోగులతోటి మిస్కమ్యూనికేషన్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని మీరు దాటేందుకు ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులకి ఆర్థికంగా ఇబ్బంది అనేది ఇంకా కొనసాగుతోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.